Hello students, welcome to Vishnu IAS Academy. Last video lo manam ratios sambandhinchi different questions solve chesam. Ippudu kuda ee video lo kuda ratios sambandhinchi most important questions solve cheddam. Okay, let's take this question. In a coin collection, there is one gold coin for every 3 non-gold coins. 10 more gold coins are added to the collection. And the ratio of gold to non-gold coins would be 1:2. Based on the information, find the total number of coins in the collection now. ఒక కాయిన్ కలెక్షన్ లో ఒక గోల్డ్ కాయిన్ తీసుకుంటే ప్రతి గోల్డ్ కాయిన్ కి 3 నాన్ గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, 1 గోల్డ్ కాయిన్ ఫర్ ఎవ్రీ 3 నాన్ గోల్డ్ కాయిన్స్. ఓకే, అంటే మీరు 3 నాన్ గోల్డ్ కాయిన్స్ తీసుకుంటే దానికి ఒక గోల్డ్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ప్రతి 3 గోల్డ్ కాయిన్స్ నాన్ గోల్డ్ కాయిన్స్ కూడా ఒక గోల్డ్ కాయిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే 10 more gold coins are added to the collection. After that, the ratio of gold to non-gold coins would become what? 1:2. Based on the information, find the total number of coins in the collection now. First మనం ఈ స్టేట్మెంట్ తీసుకుందాం. 1 gold coin for every 3 non-gold coins. ఓకే, every 3 non-gold coins. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 non-gold coins తీసుకున్నారనుకోండి, ఎన్ని గోల్డ్ కాయిన్స్ వస్తాయి? 1 వస్తుంది. ఓకే, అలాగే సపోజ్ 6 నాన్-గోల్డ్ కాయిన్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎన్ని గోల్డ్ కాయిన్స్ వస్తాయి? 2 వస్తాయి. అలాగే ఇప్పుడు మీరు 9 నాన్-గోల్డ్ కాయిన్స్ తీసుకున్నారు అనుకోండి, దానికి గోల్డ్ కాయిన్స్ ఎన్ని వస్తాయి? 3. అంటే ఎప్పుడైతే మీరు 3 నాన్-గోల్డ్ కాయిన్స్ తీసుకున్నారో దానికి ఒక గోల్డ్ కాయిన్ వస్తుంది. అలా అది సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? వాటి యొక్క రేషియో అన్నది మనం చెప్పొచ్చు, అంతే కదా. గోల్డ్ కాయిన్స్ టు నాన్ గోల్డ్ కాయిన్స్ రేషియో వచ్చేసి మనకి ఏమవుతుంది? 1:3. అంటే మీరు తీసుకునే ప్రతి 3 నాన్ గోల్డ్ కాయిన్స్ కి ఒక గోల్డ్ కాయిన్ అనేది వస్తుంది. అంటే దీని నుంచి మనం ఒక రేషియో ఫార్మ్ చేసుకుంటాం అనమాట. సో వాట్ ఈస్ దట్? గోల్డ్ టు నాన్ గోల్డ్ కాయిన్స్. ఓకే, ప్రెసెంట్ ఏ విధంగా ఉంది ఆ రేషియో? In a coin collection, there is 1 gold coin for every 3 non-gold coins, means that the ratio is in the form of 1:3. Okay, you understand? అంటే మీరు 3 non-gold coins తీసుకున్న ప్రతిసారి కూడా 1 gold coin ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏమన్నాడంటే 10 more gold coins are added to the collection. ఆ తర్వాత ఏమన్నాడంటే ఈ కలెక్షన్ కి 10 gold coins యాడ్ చేయడం జరిగింది. అలా యాడ్ చేసిన తర్వాత ద రేషియో ఆఫ్ గోల్డ్ టు నాన్ గోల్డ్ కాయిన్ వుడ్ బి 1:2. అలా యాడ్ చేసిన తర్వాత గోల్డ్ కాయిన్ కి నాన్ గోల్డ్ కాయిన్ కి మధ్య ఉన్న రేషియో ఏమైంది? 1:2 అయింది. ఓకే, బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ద కలెక్షన్ నౌ. ఇప్పుడు కాయిన్ లో ఇది అంటే మొత్తం కలెక్షన్ లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేసి చెప్పమన్నాడు. ఓకే, మనం ఫస్ట్ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటది? ఇది ప్రీవియస్లీ, నాట్ ప్రెసెంట్. సో ఇది ప్రెసెంట్, న్యూ, ఇది ప్రీవియస్ గా. ఓకే, ప్రీవియస్ గా అంటే ఏంటి? 10 గోల్డ్ కాయిన్స్ కి యాడ్ చేయక ముందు, ఎర్లియర్ 10 గోల్డ్ కాయిన్స్ యాడ్ చేయక ముందు బేసిక్ గా ఉన్న రేషియో ఏంటి? రేషియో వచ్చేసి 1:3. ఇలా 10 గోల్డ్ కాయిన్స్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు న్యూ రేషియో ఏమైంది? 1:2 అయింది. ఇక్కడ మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే 1:3, 1:2 అంటే 2 రేషియో ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఒక నెంబర్ని ఇటు సైడ్ వచ్చేసి 10 యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి క్లియర్ గా ప్రాబ్లమ్ లో చెప్తుంది ఏంటంటే గోల్డ్ కాయిన్స్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది అని చెప్పాడు. గోల్డ్ కాయిన్స్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది. గోల్డ్ కాయిన్స్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది, బట్ నాన్ గోల్డ్ కాయిన్స్ యాడ్ చేయలేదు. యాడ్ చేయలేదంటే దాని మీనింగ్ ఏంటి? 0 అనే కదా. మనకి ప్రాబ్లంలో మీరు క్లియర్ గా చదివితే అర్థమవుతుంది, గోల్డ్ కాయిన్స్ మాత్రమే యాడ్ చేశాడు. నథింగ్ వాజ్ మెన్షన్డ్ అబౌట్ దట్ నాన్ గోల్డ్ కాయిన్స్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? నాన్ గోల్డ్ కాయిన్స్ ఏమీ యాడ్ చేయలేదంటే 0, రైట్? సో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రాబ్లంలో 2 రేషియోస్ ఉన్నాయి. బోత్ సైడ్స్ కూడా డిఫరెంట్ నెంబర్స్ యాడ్ చేయడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు, ఎప్పుడైతే మనకు ఒక ప్రాబ్లంలో 2 రేషియోస్ ఉండి బోత్ సైడ్స్ కూడా డిఫరెంట్ నెంబర్స్ యాడ్ చేయడం జరుగుతుందో, అగైన్ మనం ఆ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి క్రాస్ ప్రొడక్ట్ అప్లికేషన్ అనేది మనం తీసుకుంటాం. లాస్ట్ వీడియోలో చేసాం కదమ్మా. సో దీన్ని x అని, దీన్ని 3x అని తీసుకుంటాం. ఓకే, సో నౌ గో ఫర్ ద క్రాస్ ప్రొడక్ట్స్. 3 1 is 3. అలాగే ఇక్కడ ఏమవుతుంది? 1 2 is 2. సో 3 - 2 అంటే 1. సో 1 into x. ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్.
రైట్ సైడ్ పార్ట్ వచ్చేసరికి మనం ఏం చెప్పుకున్నాం, రైట్ సైడ్ పార్ట్ వచ్చేసరికి సిన్స్ వీఆర్ నాట్ యాడింగ్ ద కాన్స్టెంట్ నంబర్స్, ఇక్కడ మనం ఏం చేయాలంటే సెకండ్ రేషియోలో ఉన్న టర్మ్స్ ని తీసుకొని వాటికి క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. వాటికి క్రాస్ ప్రొడక్ట్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ 2 into 10, 2 into 10 అంటే ఎంత 20. అలాగే ఇక్కడ ఏముంది 1 into 0, 1 into 0 అంటే ఎంత 0. సో 20 minus 0 అంటే మనకి ఎంత అవుతుంది 20 అవుతుంది. అర్థమైందమ్మా? సో లాస్ట్ వీడియోలో మనం చేసింది ఇది, ఈ మోడల్లోనే మనం చేస్తాం. 2 numbers ని డిఫరెంట్ నెంబర్స్ ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఏ విధంగా చేయాలన్నది మీరు లాస్ట్ వీడియోలో మీరు చూసుకుంటే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమొస్తుంది 1x వాల్యూ ఎంత వస్తుంది 20 వచ్చింది, అంటే x వాల్యూ ఎంత 20. సో ఇప్పుడు చూడండి గోల్డ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, x ఉన్నాయి. నాన్ గోల్డ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 3x ఉంది. అంటే టోటల్ గా కలెక్షన్ ఎంత అవుతుంది 3x + x అంటే 4x. టోటల్ కాయిన్స్ అడిగాడు చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్, గోల్డ్ కాయిన్సా నాన్ గోల్డ్ కాయిన్సా కాదు, టోటల్ గా కాయిన్ కలెక్షన్ ఎంత ఉంది అని అడిగాడు. అంటే గోల్డ్ కాయిన్స్ ఇక్కడ x ఉన్నాయి, నాన్ గోల్డ్ కాయిన్స్ 3x ఉన్నాయి. 3x + x అంటే ఎంత 4x. 4x అంటే x వాల్యూ ఎంత వచ్చింది 20 వచ్చింది. ఇక్కడ చూడండి మనకి x వాల్యూ ఎంత వచ్చింది 20 వచ్చింది. 4 into 20 = ఎంత వస్తుందమ్మా 80 వస్తుంది. రైట్? అయితే మీరు ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ గా చదవండి. ఇక్కడ మనకి ఏమడిగాడు అంటే బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ద కలెక్షన్ నౌ అనేసి అన్నాడు. ఇక్కడ నౌ అనేసి అన్నాడు. నౌ అంటే మీనింగ్ ఏంటి, నాట్ ఎర్లియర్, ప్రెసెంట్. ఓకే, ఇలా యాడ్ చేసిన తర్వాత నౌ అంటే దాని మీనింగ్ ఏంటి, 10 గోల్డ్ కాయిన్స్ యాడ్ చేసిన తర్వాత ఎన్ని ఉన్నాయి అనేసి. ఈ 80 అన్నది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇనీషియల్ గా మనకి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి టోటల్ గా అన్నదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. 3x and x అంటే 4x కాబట్టి 80. ఇప్పుడు మనకి 10 గోల్డ్ కాయిన్స్ యాడ్ చేసిన తర్వాత మనకి ఆన్సర్ కావాలి కాబట్టి 80 + 10 అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది 90. సో ద ఫైనల్ ఆన్సర్ వచ్చేసి మనకి 90 అన్నది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందమ్మా? ఈ విధంగా మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే 2 రేషియోస్ ఇచ్చిన తర్వాత బోత్ సైడ్స్ కూడా ఒకే నెంబర్ ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఏ విధంగా చేయాలన్నది చూసాం. అలాగే 2 రేషియోస్ ఇచ్చినప్పుడు బోత్ సైడ్స్ కూడా డిఫరెంట్ నెంబర్స్ ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా సరే ఏ విధంగా చేయాలన్నది కూడా మనం చూసాము. ఓకే, క్లియర్? రైట్. నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నది మనం రేషియోస్ లో ఏ విధంగా అడుగుతాడు అనేది మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం లో ఇక్కడ ఏమన్నాడంటే ద రేషియో ఆఫ్ ఏ 2-digit natural number and the number formed by reversing the digits of the number is 4:7. Then how many such pairs are there అని అన్నాడు. బేసికల్ గా ఇది నంబర్ సిస్టమ్ రిలేటెడ్ క్వశ్చన్ అయినా సరే రేషియోస్ సంబంధించింది కాబట్టి దీంట్లోనే చేయడం జరుగుతుందమ్మా. ఇక్కడ చూడండి ద రేషియో ఆఫ్ ఏ 2-digit natural number and the number formed by reversing the digit is given, that is 4:7. Okay, a 2-digit natural number. 2-digit natural number means that xy. Let's take that a 2-digit natural number. We don't know that 2-digit natural number, so kabatti let's say that xy అనే నెంబర్ ని తీసుకోండి. ఇక్కడ ఏమన్నాడు the ratio of a 2-digit natural number. 2-digit natural number అంటే xy అనే దాన్ని ఒకదాన్ని తీసుకోండి, ఎందుకంటే మనకి అది ఏంటో తెలియదు కాబట్టి. దానికి మరియు the number formed by reversing the digits. సో ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ ని రివర్స్ ఆఫ్ ద డిజిట్స్ చేసినప్పుడు అంటే xy అనే నెంబర్ ఇప్పుడు సపోజ్ 34 అన్నాడు అనుకో, వెన్ యూ రివర్స్ ద డిజిట్స్ వాట్ ఈస్ ద నెంబర్ ఫార్మ్ 43 అవుతుంది కదా. అలాగే xy అనే నెంబర్ తీసుకుంటే ఆ తర్వాత వచ్చే నెంబర్ ఏమన్నాడు, నెంబర్ ఫార్మ్ బై రివర్సింగ్ ద డిజిట్. ఈ యొక్క డిజిట్స్ ని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ xy కి ఈ డిజిట్స్ రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది yx అనేది వస్తుంది. అలా చేసి వచ్చిన నంబర్ కి రేషియో వచ్చి మనకి ఏమన్నాడు 4:7 అనేసి అన్నాడు. అలా అయితే అలాంటి హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆర్ దేర్ అంటే అలాంటి నంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేసి అడిగాడు. ఆ విధంగా అంటే ఒక 2-digit నెంబర్ దాన్ని రివర్స్ చేస్తే వచ్చే డిజిట్ నెంబర్, దాన్ని అంటే వాటి యొక్క డిజిట్స్ రివర్స్ చేస్తే వచ్చే నెంబర్, ఈ రెండింటి యొక్క రేషియో 4:7 వచ్చేటట్లు ఎన్ని 2-digit నెంబర్స్ ఉన్నాయి అనేసి మనకు క్వశ్చన్ లో అడిగాడు. యు అండర్స్టాండ్ ఇట్? రైట్. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి అమ్మా, ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి xy అనేసి అన్నాడు. xy అనే దానికి ఎప్పుడైనా సరే మనకి ఒక వేరియబుల్స్ లో మనం నంబర్స్ ని అజ్యూమ్ చేసుకునేటప్పుడు, వేరియబుల్స్ అంటే ABCD XYZ వీటిని మనం ABCDలు అంటాం అనమాట. మ్యాథ్స్ లో మనం యూజ్ చేస్తాం కదా ABCD XYZ అనేసి. ఎప్పుడైతే మనం ఈ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ని మనం అజ్యూమ్ చేసుకుంటున్నామో సింగిల్ డిజిట్ వరకు మనకి ఏ ప్రాబ్లం లేదమ్మా, మనం యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూ తీసుకోవచ్చు. బట్ 2-digit నెంబర్స్ కానీ 3-digit నెంబర్స్ కానీ 4-digit నెంబర్స్ కానీ ఈ విధంగా మనకి అజ్యూమ్ చేసేటప్పుడు
దాన్ని ఇప్పుడు చూడండి xy ఈస్ టు yx అంటే యాజ్ ఇట్ ఈస్ గా xy డివైడెడ్ బై yx అనేసి ఆ విధంగా రాయకూడదు. ఎందుకంటే xy yx అని తీసుకుంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనం ఎజ్యూమ్ చేసుకుంటాం, కానీ ఫస్ట్ మనం ఈ విధంగా చేసే ప్రాబ్లం, ఈ విధంగా ఎజ్యూమ్ చేసుకునే వేరియబుల్స్ మనం ఫస్ట్ ఏ ప్రాబ్లం కైనా చేయాల్సింది ఏంటంటే వాటి యొక్క మ్యాథమెటికల్ వాల్యూ అన్నది రాయాలి. ఇప్పుడు xy అనే ఉంది, వీటి యొక్క మ్యాథమెటికల్ వాల్యూ 10x ప్లస్ y అని రాస్తాం. ఎందుకు? ఇది యూనిట్స్ డిజిట్ లో ఉంది కాబట్టి y ఇంటూ 10 అవుతుంది, ఇది టెన్స్ డిజిట్ లో ఉంది కాబట్టి 10 ఇంటూ x అవుతుంది. అంటే దీన్ని ఏ విధంగా రాస్తాం? 10x ప్లస్ y అనేసి అవుతుంది. అలాగే మీరు xyz అనేసి తీసుకున్నారు అనుకోండి, ఇది 100 డిజిట్ లో ఉంది, ఇది టెన్స్ డిజిట్ లో ఉంది, ఇది యూనిట్ డిజిట్ లో ఉంది. అంటే ఇది ఏమవుతుంది? 100 ఇంటూ x అవుతుంది. 100 డిజిట్ లో ఉంది కాబట్టి ఏమవుతుంది? 100 ఇంటూ x అవుతుంది. ఇది టెన్స్ డిజిట్ లో ఉంది కాబట్టి 10 ఇంటూ y అవుతుంది. ఇది యూనిట్ డిజిట్ లో ఉంది కాబట్టి z అనేసి రాస్తాం. అంటే ఈ XYZ అనే నంబర్ ఎప్పుడైతే తీసుకుంటామో ఎప్పుడు కూడా దాని మ్యాథమెటికల్ వాల్యూ అనేది రాయడం జరగాలి. యు అండర్స్టాండ్ ఇట్ అమ్మా? ఎప్పుడు కూడా అంటే డైరెక్ట్ గా మన నెంబర్స్ తీసుకునేటట్లు మనం సాల్వ్ చేయకూడదు. 43/34 అలా రాయకూడదు. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే వేరియబుల్స్ తీసుకునేటప్పుడు దాన్ని మ్యాథమెటికల్ వాల్యూ ఏంటి అన్నది రాయాలి. అలాగే ఇప్పుడు మీరు ABCD అనేసి ఉంది అనుకోండి, మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు 4 డిజిట్ నెంబర్ అంటే ABCD అనేసి, బట్ అది రిప్రజెంట్ చేసేటప్పుడు దాని యొక్క మ్యాథమెటికల్ వాల్యూ అనేది రాయాలి. ఇప్పుడు ABCD అంటే దాన్ని ఏ విధంగా రాయొచ్చు? 1000A ప్లస్, ఎందుకంటే 1000 డిజిట్ లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏంటి? ఇది B అనేది 100 డిజిట్ లో ఉంది కాబట్టి 100B ప్లస్ C అనేది 10 డిజిట్ లో ఉంది కాబట్టి 10C ప్లస్ D. అంటే ABCD యొక్క మ్యాథమెటికల్ వాల్యూ ఎంత? 1000A ప్లస్ 100B ప్లస్ 10C ప్లస్ D. ఈ విధంగా ఎప్పుడైనా వేరియబుల్స్ అజ్యూమ్ చేసేటప్పుడు మనం మ్యాథమెటికల్ వాల్యూ అన్నది ఎక్స్ప్రెస్ చేయాలి. రైట్, ఇప్పుడు చూడండి xy ఈస్ టు yx. సో ఇప్పుడు దీనికి మ్యాథమెటికల్ వాల్యూ రాయండి. ఇది టెన్స్ డిజిట్ లో ఉంది కాబట్టి 10x ప్లస్ y అనేసి అవుతుంది. అలాగే ఇది ఈ నెంబర్ కి మనం మ్యాథమెటికల్ వాల్యూ రాసుకుంటే ఇది టెన్స్ డిజిట్ లో ఉంది కాబట్టి 10y ప్లస్ x అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4/4:7 అవుతుంది. సో దీన్నే మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా, 10x ప్లస్ y డివైడెడ్ బై 10y ప్లస్ x గా రాసుకోవచ్చు కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్? 4/7. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే ఏమవుతుంది? 70x ప్లస్ 7y ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? 40y ప్లస్ 4x. x అన్ని కూడా ఒక సైడ్ రాయండి. అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 66x ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 33y అవుతుంది. సో 66x ఇజ్ ఈక్వల్ టు 33y అంటే x అనేది మనకి ఏమవుతుంది? 33 1s 33 2s. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? 2x ఇజ్ ఈక్వల్ టు మనకి y అన్నది అవుతుంది. 2x వాల్యూ ఎంత అవుతుంది? y వాల్యూ అన్నది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మన క్వశ్చన్ లో ఏంటి? అలాంటి నెంబర్స్ ఎన్ని వస్తాయి అనేసి మనకు అడిగాడు. ఓకే, ఈ ప్రాబ్లమ్ ని కొంచెం మనం లాజికల్ గా అర్థం చేసుకోవాలి. మనకేంటంటే అలాంటి XY నెంబర్స్ ఎన్ని వస్తాయి అనేసి మనకు అడిగాడు. ఓకే, ఇక్కడ మనకి దీన్ని సాల్వ్ చేసిన తర్వాత వీడిచ్చిన అప్లికేషన్, వీడిచ్చిన డేటాని తీసుకొని దీన్ని మనం సాల్వ్ చేసిన తర్వాత x కి y కి మధ్య ఉండే రిలేషన్ వచ్చింది. ఏంటి ఆ రిలేషన్? 2x ఇజ్ ఈక్వల్ టు y. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? అలాంటి 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, అంటే అలాంటి XY నెంబర్స్ ఎన్ని ఉంటాయి అనేది మనం సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం చూడండి XY నెంబర్స్, x అండ్ y, XY టుగెదర్ ఈజ్ ఏ 2 డిజిట్ నెంబర్. రెండింటిని కంబైన్ చేస్తే మనకి 2 డిజిట్ నెంబర్ వస్తుంది. అదే మనకి ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే వాడు ఇచ్చింది 2 డిజిట్ నెంబర్ కాబట్టి, వాడు అడిగింది 2 డిజిట్ నెంబర్స్ కాబట్టి. XY సెపరేట్ గా తీసుకునేటప్పుడు మనకి ఏమొస్తుంది? x అనేది ఒక సింగిల్ డిజిట్ నెంబర్ అవుతుంది, y అనేది ఒక సింగిల్ డిజిట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం వీటి రిలేషన్ యూజ్ చేసుకొని ఎన్ని నెంబర్స్ ఫార్మ్ చేయొచ్చు అన్నది మనం చూద్దాం. ఫస్ట్ సపోజ్ x నేను 1 గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు y ఎంత అవుతుంది? ఇక్కడ ప్లేస్ చేయండి. 2 into 1 అంటే 2 అవుతుంది. అంటే మనకి ఆ నెంబర్ ఏమవుతుంది? 12 అవుతుంది. XY కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. x వాల్యూ 1, y వాల్యూ వచ్చేసి 2. అలాగే x అనే వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. అప్పుడు xy వాల్యూ ఎంత అవుతుంది? 24 అవుతుంది. అలాగే x వాల్యూ వచ్చేసి 3 అని తీసుకున్నాం అనుకోండి, ఎందుకంటే మనకి రిలేషన్ తెలుసు 2x ఇజ్ ఈక్వల్ టు y. x వాల్యూ 3 తీసుకుంటే 2 3s 6 అవుతుంది. అలాగే x వాల్యూ 4 తీసుకుంటే 2 4s 8, అంటే ఇక్కడ మనకి 36 అవుతుంది. అలాగే 48 అవుతుంది. ఓకే, యు అండర్స్టాండ్ ఇట్? అంటే ఇప్పుడు నెక్స్ట్ x వాల్యూ 5 తీసుకున్నాం అనుకోండి,
అప్పుడు 2 into 5 అంటే ఏమవుతుంది 10 అవుతుంది. అప్పుడు ఫైనల్ గా వచ్చే నెంబర్ ఏమవుతుంది 510 అవుతుంది. ఇక్కడ మీరు ఒక విషయం చెప్పండి, ఇక్కడ నుంచి మనకి కావాల్సింది ఏంటి 2 digit నెంబర్స్, మనం తీసుకుంటుంది 2 digit నెంబర్స్, బట్ ఇక్కడ మనకు వచ్చింది ఏంటి 3 digit నెంబర్స్. మీరు ఒక్కసారి లాజికల్ గా ఆలోచించి చెప్పండి, ఇక్కడ నుంచి మనం తీసుకునే ప్రతి నెంబరు కూడా ఓకే, ఇక్కడ 5 తీసుకుంటే 6 తీసుకుంటే 7 తీసుకుంటే 8 తీసుకుంటే ఇక్కడ నుంచి తీసుకున్న ప్రతి సింగిల్ డిజిట్ నెంబర్ కూడా మనకి ఏంటి ఫైనల్ గా వచ్చే నెంబర్ 3 digit నెంబర్ కానీ 4 digit నెంబర్ కానీ వస్తుంది కదా, అంతే కదా. ఇప్పుడు మీరు 6 తీసుకున్నారు అనుకోండి 2 6 12 వస్తుంది, 7 తీసుకున్నారు అనుకోండి 2 7 14 వస్తుంది. ఈ విధంగా మనకి వస్తూ ఉంటూనే ఉంటాయి. ఇక్కడతో మనకి 2 digit నెంబర్స్ ఫినిష్ అయిపోతాయి, అంతే కదా. సో మిగతా నెంబర్ మనకు అనవసరం. అంటే మనకి XY నెంబర్స్ ఎన్ని వచ్చాయి 12 24 36 48. అంటే మీరు ఇక్కడ చూడండి కండిషన్ ఏంటి, ద రేషియో ఆఫ్ ఎ 2 digit న్యాచురల్ నెంబర్ అండ్ ద నెంబర్ ఫార్మ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ షుడ్ బి 4:7. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 తీసుకున్నాను అనుకోండి, రివర్సింగ్ ద డిజిట్స్ తీసుకున్నాను అనుకోండి, అంటే ఏమొస్తుంది 21. ఇప్పుడు చూడండి 3 4s 3 7s ఎంత వస్తుంది 4:7 వచ్చింది కదా. యు అండర్స్టాండ్ ఇట్, క్లియర్. సో మన క్వశ్చన్ లో ఏం అడిగాడంటే ఏ నెంబర్స్ ని ఏ 2 digit నెంబర్ కి అలాగే ఆ నెంబర్ ని రివర్స్ చేసుకుంటే వచ్చే డిజిట్ కి ఆ 2 digit నెంబర్ కి రేషియో వచ్చేసి మనకి 4:7 అవుతుంది. ఏ నెంబర్స్ అలా ఎన్ని నెంబర్స్ కి వస్తుందంటే మనకి 12 24 36 48 ఈ నెంబర్స్ కి మాత్రమే మనకి 4:7 గా వస్తుంది. ఎన్ని నెంబర్స్ వచ్చాయి 12 24 36 48 ఎన్ని నెంబర్స్ వచ్చాయి 4 నెంబర్స్ వచ్చాయి. సో కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది 4. హౌ మెనీ సచ్ పేర్స్ ఆర్ దేర్ అంటే ఎన్ని నెంబర్స్ అలాంటివి ఉంటాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 4 నెంబర్స్ ఉన్నాయి. యు అండర్స్టాండ్ ఇట్. మరొకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి ప్రాబ్లమ్ లో ఇచ్చాడు ఒక 2 digit నెంబర్, అలాగే 2 digit నెంబర్ రివర్స్ చేస్తే ఏదైతే నెంబర్ తీసుకున్నామో దాన్ని డిజిట్స్ రివర్స్ చేస్తే వచ్చే నెంబర్, ఈ రెండింటి యొక్క రేషియో వచ్చేసి 4:7 వచ్చేటట్లు ఎన్ని నెంబర్స్ ఉంటాయి అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫస్ట్ మనం ఏం చేసామంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే మనకి వేరియబుల్స్ లో తీసుకునేటప్పుడు 2 digit వేరియబుల్స్ 3 digit వేరియబుల్స్ అలా తీసుకునేటప్పుడు డైరెక్ట్ గా మనం ఆ నెంబర్స్ రాసేయడం కాదు, దానికి మ్యాథమెటికల్ వాల్యూ అన్నది మనం రాయాలి. ఇప్పుడు మనం XY అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఇది 10th digit లో ఉంది, ఇది యూనిట్ డిజిట్ లో ఉంది, కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకుంటాం అంటే 10x + y గా రాసుకుంటాం. అలాగే దీన్ని ఏ విధంగా రాసుకుంటాం అంటే 10y + x గా రాసుకుంటాం. 10x + y = 10y + x = 4:7. A ratio is nothing but a fraction. రెండు ఒకటే కదా. సో కాబట్టి మనం ఏం చేస్తాం అంటే 10x + y = 10y + x అంటే 10x + y / 10y + x = 4/7 అని రాసుకుంటాం. ఈ విధంగా మనం చేసిన తర్వాత ఫైనల్ గా మనకి ఈ x కి y కి మధ్య ఉండే ఒక రిలేషన్ వస్తుంది. ఆ రిలేషన్ ఏంటి 2x = y. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం xy అనే వాల్యూస్ ఎన్ని వస్తాయి అన్నది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఇక్కడ మనకు ఒక రిలేషన్ వచ్చింది 2x = y, x అండ్ y వాల్యూస్ అన్నది మనం తీసుకోవడం 1 by 1 తీసుకోవడం జరుగుతుంది అనమాట. x వాల్యూ 1 దెన్ y ఏమవుతుంది, సో 1 × 2 వచ్చేసి 2 అవుతుంది. x వాల్యూ 2 తీసుకున్నారు అనుకోండి 2 2s 4 అవుతుంది. x వాల్యూ 3 తీసుకున్నారు అనుకోండి 2 3s 6 అవుతుంది. x వాల్యూ 4 తీసుకున్నారు అనుకోండి 2 4s 8 అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ నుంచి చూడండి సపోజ్ x వాల్యూ 5 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది y వాల్యూ 2 × 5 అంటే 10. అప్పుడు ఫైనల్ గా మనకు వచ్చే నెంబర్ ఏమవుతుంది 510 అనేసి అవుతుంది. కానీ మనకి ఏం అడిగాడు క్వశ్చన్ లో ఎన్ని 2 digit నెంబర్స్ అలాంటివి ఉంటాయి అనేసి అడిగాడు. కానీ ఇక్కడ నుంచి వచ్చే నెంబర్స్ ఏమవుతుంది 3 digit నెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. మనకు కావాల్సింది 2 digit నెంబర్సే కాబట్టి జస్ట్ కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే ఇక్కడ నుంచి వచ్చే ప్రతి నెంబర్ కూడా 3 digit నెంబర్స్ 4 digit నెంబర్స్ అలాంటివి వస్తాయి, ఇంకా పెరిగిపోతూ ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజిట్స్. సో కాబట్టి మనం ఈ నెంబర్స్ వేటిని తీసుకోం, మనం తీసుకునే ఫైనల్ గా ఏ నెంబర్స్ తీసుకుంటాం ఈ 12 అనే నెంబర్, x1 y2 కాబట్టి 12 అనే నెంబర్, x2 y4 కాబట్టి 24 అనే నెంబర్, 36 అనే నెంబర్, 48 అనే నెంబర్. ఈ నెంబర్స్ కి మాత్రమే ఈ 4 నెంబర్స్ కి మాత్రమే ఆ నెంబర్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకున్నాం అనుకోండి, ఆ నెంబర్ అదే తర్వాత వచ్చేసి ఆ నెంబర్స్ ని రివర్స్ లో రాసేటప్పుడు ఆ డిజిట్స్ ని రివర్స్ లో రాసేటప్పుడు వచ్చే నెంబర్ వీటి యొక్క రేషియో వచ్చేసి 4:7 వస్తుంది. ఈ 4 నెంబర్స్ కి మాత్రమే అలా వస్తుంది. అలాంటి నెంబర్స్ ఎన్ని అని అడిగాడు కాబట్టి అలాంటి నెంబర్స్ 4 నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 4. ఇది మనకి ప్రీవియస్ ఇయర్స్ లో CSAT లో అడిగిన క్వశ్చన్ అనమాట, సివిల్స్ లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ మనకి ఏంటంటే రేషియో అనే కాన్సెప్ట్ తో పాటు నెంబర్ సిస్టమ్ లో ఒక బేసిక్ అంటే ఒక 2 digit నెంబర్ 3 digit నెంబర్ వేరియబుల్స్ లో తీసుకునేటప్పుడు ఈ విధంగా రాయాలి అన్న ఒక ఐడియా మనకు వస్తే ఈ ప్రాబ్లమ్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. ఓకే, మనం ఈ మెథడ్ ని మనం ఫాలో అవుతాం. అర్థమైందమ్మా, రైట్?
ఓకే, సో రేషియోస్ అండ్ ప్రపోర్షన్ సంబంధించి ఇంకా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం నెక్స్ట్ వీడియోస్లో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ.